గురుదేవా, నాకు ఏం జరుగుతుందో తెలియడం లేదు. 4 వ్యక్తులు నన్ను చంపారు. మళ్ళీ ఇంకో వ్యక్తి నన్ను చంపి నా దగ్గర నుంచి ఏదో తీసుకోవాలని ప్రయత్నం చేశాడు. తర్వాత నేను అతన్ని చంపేశాను. మెడలో రుద్రాక్ష, చేతిలో ఖడ్గం. తీరా కళ్ళు తెరిచి చూస్తే నిశ్శబ్దం. అది కళ. కానీ నాకెందుకు వచ్చింది? ఎవ్వరికి ఏ హాని చేయని నేను ఒక మనిషిని ఎలా చంపాను? ఒకవేళ అలా చంపాల్సి వస్తే నన్ను నేనే చంపుకుంటా, కానీ యుద్ధం చెయ్యను గురుదేవ. ధర్మం కోసం యుద్ధం చేయాలి. నీలాగే యుద్ధం చేయనని ఒక వ్యక్తి అన్నాడు. ఇప్పటికీ 5000 ఏళ్ల కంటే ఇంకా ముందు కురుక్షేత్ర యుద్ధం జరిగింది. అర్జునుడు యుద్ధం చెయ్యనన్నాడు. ప్రాణాలు తీయటం పాపమన్నాడు. ఏడ్చాడు, భయపడ్డాడు, ధనస్సు వదిలేసి కూలబడ్డాడు. అదిగో అప్పుడు శ్రీకృష్ణుడు గీతని బోధించాడు. అది విన్న అర్జునుడు ఏం చేశాడు? భీకరంగా యుద్ధం చేశాడు. అందుకే ఇవాళ కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ అర్జునుడు ఆ రోజు యుద్ధం చెయ్యకపోతే మనం ఇవాళ అర్జునుడి పేరు కూడా ఎత్తేవాళ్ళం కాదు. ప్రపంచం నీ గురించి ఇప్పుడు, ఇక ముందు 1000 ఏళ్ల తరువాత కూడా మాట్లాడుకోవాలి అంటే యుద్ధం చెయ్యాలి. అహింస అంటూ ఆయుధం వదిలేస్తే పిరికివాడివి అంటుంది సమాజం, చేతకాని దద్దమ్మవి అంటుంది భవిష్యత్తరం. భయంతో పరిగెత్తే జింక ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. వేటాడే సింహమే రాజ్యమేలుతుంది. గీతలో భగవానుడి ఉవాచ కూడా ఇదే. 700 శ్లోకాల భగవద్గీతను ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే, వెతుకు, ఆ ఖడ్గాన్ని వెతుకు. అదే నీకు దారి చూపిస్తుంది. నీకు జరిగినవన్నిటికీ అర్థం చెప్తుంది. ఆ ఖడ్గానికి నిదర్శనం నీ చేతిలో ఉన్న పులి ఉంగరం. అదే నిన్ను నీ గురువు దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ పరశురామున్నే రప్పిస్తుంది. అరే బాలు, మాకన్నా నిన్నే ఎక్కువ వాడిని నమ్ముతాడు. వాడిని నమ్మించి ఒక్కసారి మా దగ్గర తీసుకొని రా. వాడిని మా చేతుల్లో పెట్టాక మిగతాది మేము చూసుకుంటాం. समस्त समर्थ सगंध सहस्र शतप्राद संहूति संहारादय विवर्त विदग्ध विमर्द विनीत हिमाशिखर गिरिकार अव्यय प्रणप्रिय ఆరుచిచ్చుల మండె కపట బుద్ధితో మానవాళి బ్రతుకు మలుగుతున్నదా? ఏకపాదమై ఉన్న ధర్మమేలా ఇసుక సేతువై కూలుతున్నదా? ఆధరణి కన్నీరు తుడిచేందుకు
నీరాకకే వేచెరా ఆసుర రాజ్యాన్ని అణిచేందుకు సాయాన్ని కోరిందిరా రారకల్కి అధర్మకారుడై రారకల్కి విధ్వంసవేదికై రారకల్కి ప్రభాత సింధువై రారకల్కి రారకల్కి అనంతకాలమై రారకల్కి సుపాంచజన్యమై రారకల్కి సుదర్శనాదివై రారకల్కి श्रीभूतनाथं श्रीशबरी क्षेत्रं हरिहरुला कलयकलो आनन्दतेजं नी ज्योतिरूपं नी दिव्यदीपं निनु नम्मे भक्तुలకు కలిగేను పుణ్యం దయలేని లోకాన ధర్మమన్నదే లేదయ్యో నీవు ఉన్న కలియుగాన్ని మరిచి విర్రవీగినారయ్యో ధనము ఉన్నదాని మదముతోని మురిసినారయ్యో వాళ్ళ స్వార్థాలకై నమ్మినోళ్ళను నట్టేట ముంచిరయ్యో ఇంత ఘోరమునే నెగలేనయ్యా ఈ పాపమునే చూడలేనయ్యా నా గుండెల్లో దుఃఖాన్ని దిగమింగుతున్నానయ్యా భారమునే మోయలేనయ్యా ఈ కాలము కరుణించదేమయ్యా మాల వేసుకున్న నా మనసు వేదనయ్యా కరుణించవయ్యా కాపాడవయ్యా నా చిన్ని మణికంఠ కష్టాలు కడదేచు అయ్యప్ప లోకాన ధర్మమన్నదే
లేదయ్యో నీవు ఉన్న కలియుగాన్ని మరిచి విర్రవీగినారయ్యో ఆకలికి అన్నం పెట్టి ఆఖరికి లెక్కలు గట్టి సాయానికి డబ్బులు ఇచ్చి దొంగలని నిందలు వేసి దేనికైనా ధైర్యము చెప్పి మంచికై మాటలు కలిపి నమ్మలేని స్వార్థము చూపి కన్న కలలు మంటల కలిపి నీకు మా చెల్లి కావాలా? నీకు మనుషులు జాలి లేని ఉట్టి రాతి బండాలు నీ జాడ నీడనుంటే తొలుగును కష్టాలు ఎవరు లేని వాని బాధలు నీకు చెప్పుకున్న గుండె గాథలు నీవు తప్ప నాకు ఇంకా దిక్కెవరున్నారు కళ్ళు తెరిపించయ్య కడిన ఆత్మలకు సిద్ధి బుద్ధి పంచు వాళ్ళ దుర్బుద్ధి తొలగించు లేని లోకాన ధర్మమన్నదే లేదయ్యో నీవు ఉన్న కలియుగాన్ని మరిచి విర్రవీగినారయ్యో మాల వేసుకొని అయ్యప్ప దగ్గరికి వెళ్తావా? ఇప్పుడు నేను కాపాడడానికి ఎవడొస్తాడ్రా? చేరదీసి చేసేను ద్రోహం గుండెకు అయ్యను గాయం పడితే నేను పుట్టేడు కష్టం తట్టుకోలే తనువున దుఃఖం వెన్నుపోటు పొడిచేటి రూపం పెట్టించింది కన్నీళ్ళ శోకం మోసం చేయాలన్నదే పంతం మనిషికెందుకొచ్చిందో లోపం నేను తల్లడిల్లిపోతిని మాల వేసుకుంటే మోక్షముందని 41 దినము దీక్ష చేపట్టినానయ్యా అయ్యా నేను మోసపోతిని 5 కొండల్లో అల్లాడిపోతిని అడుగు అడుగున కన్నీళ్ళ దోస చూడవయ్యా నిమిషమైన నిన్ను చూసిన చాలయ్యా నా చిన్ని మణికంఠ అంతులేని ఆనందముంటదయ్యా లేని లోకాన ధర్మమన్నదే లేదయ్యో నీవు ఉన్న కలియుగాన్ని మరిచి విర్రవీగినారయ్యో సరే, మీరు అన్నట్టుగానే మాల వేస్తేనే అయ్యప్ప గురించి తెలుస్తుంది, నాకు జరిగింది తెలుస్తుంది అంటే చావుకెదురైనా సరే నిలబడి మాలేస్తా. అడ్డంకులు ఆపదలు ఎన్నొచ్చినా సరే శబరిమల వెళ్తా. నా పేరులో ఉన్న తత్వకి అర్థం ఆ తత్వమసినే అడుగుతా.